ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ చరణం. షూర్లీ హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ద ఫ్లోలర్ స్నేర్ అండ్ ఫ్రమ్ ద డెడ్లీ ఫెస్ట్లైన్స్. సామ్స్ చాప్టర్ 91 వర్స్ 3. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మోసకరమైన లోకంలో ఎంతో మంది మనల్ని చిక్కుల్లో పడవేయుటకు ప్రయత్నిస్తుంటారు. వారి యొక్క స్వలాభం కోసం, వారి యొక్క ఆనందం కోసం ఇతరులను అపాయంలో పడవేయడానికి కూడా వెనకాడని వారు మన మధ్య సంచరిస్తున్నారు. అటువంటి కలుషితమైన ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని కాపాడి రక్షించేవాడు, మనల్ని సురక్షితంగా నడిపించేవాడు సర్వశక్తిమంతుడైన మన దేవుడొక్కడే. ఆయనే మనకు ఆశ్రయమునై, ఆయనే మనకు బలమైన కోటయై ఉన్నాడు. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడునట్లు, పిట్టలు వలలో పడునట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కుపడుదురు అని. నిజమే కదా? ఎప్పుడు ఏ అపాయం మన మీదికి పొంచి వస్తుందో మనం ఎరగము. ఎప్పుడు ఎవరు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారో మనకు తెలియదు. అంతవరకు ఆనందంగా ఉన్నటువంటి మనము, శాంతి సమాధానముతో జీవిస్తున్న మన యొక్క కుటుంబంలో సడన్ గా బాధలు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే అటువంటి ఉరిలో మనం పడ్డప్పుడు, అటువంటి తెలియని ఉచ్చు మనల్ని బిగించుకొని పోయినప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇదేంటి ఈ బాధ, ఈ విధంగా చిక్కుకుపోయానే అని కృంగిపోవాల్సిన అవసరమో లేదు. ఎందుకంటే అటువంటి ఉచ్చులు మనల్ని ఎన్ని చుట్టుకొని ఉన్నా వాటన్నిటి నుండి బయట పడవేయడానికి, మనల్ని రక్షించి కాపాడుటకు మనము నమ్ముకున్న దేవుడు మనతో పాటు ఉన్నాడు. ఆయనే మనల్ని కాచి కాపాడుతాడు, కృప చూపుతాడు. భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నాయి, నీ శరణుజొచ్చి ఉన్నాను, నా ప్రాణము ధారపోయకుము, నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడైతే దేవుణ్ణి మన ఆశ్రయంగా చేసుకుని ఆయనకు మొరపెడతామో, ఆయన పైన నమ్మకం ఉంచి మన భారమును ఆయన మీద మోపుతామో, అప్పుడు ఆయనే మనల్ని సమస్తమైన శోధనల నుండి కాపాడతాడు. వేటగాని ఉరిలో ఒక పక్షి ఎలా చిక్కుకుంటుంది? ఆ వేటాడే వ్యక్తి కొన్ని గింజలను ఇంకేమైనా తినడానికి వేసిన వాటిని చూసి ఆశపడి వాటిని తిందాము అని అమాయకంగా వెళ్ళి ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది, బలైపోతుంది. అయితే అక్కడ ఒక ఉచ్చుందని, అది నన్ను పట్టుకుంటుందని దానికి తెలిస్తే ఆ పక్షి వెళ్తుందా? అస్సలు వెళ్ళదు కదా. అదే విధంగా విశ్వాసులుగా జీవిస్తున్న వారిని అపవాది అనేక రకాలుగా ఉచ్చుల్లో పడవేయాలని చూస్తుంటాడు. కొందరికి డబ్బుపై వ్యామోహం ఉంటుంది. అటువంటి వారికి డబ్బాశ చూపించి ఏదో ఒక విధంగా వారిని దేవుని నుండి దూరం చేస్తాడు. కొందరు విశ్వాసులు ఆర్థికంగా బలహీనంగా ఉంటారు. అటువంటి వారిచే అప్పులు చేయించి అప్పుల ఊబిలో పడవేసి వారిని బయటికి రాకుండా చేస్తాడు. మరి కొందరు శారీరక వాంఛలు కలిగి ఉంటారు, వారిని వ్యభిచారం వైపుకు మళ్లించి ఆ విధంగా వారిని పట్టుకుంటారు. కొందరు బద్ధకం వలన, మరికొందరు తమ నోటి మాట వలన కూడా తమకు తామే చిక్కులు తెచ్చుకుంటారు అని లేఖనములు కూడా సెలవిస్తున్నాయి. అయితే ఒక ఉచ్చులో పడినటువంటి పిచ్చుక దాని నుండి తనంతట తాను బయటికి రావడం అనేది అసాధ్యం. ఎంతగా ప్రయత్నించినా బయట పడలేని స్థితిలో మరణపు అంచుల్లో అది ఉండిపోతుంది. అది రక్షింపబడాలంటే ఎవరో ఒకరు వచ్చి దానిని ఆ ఉచ్చు నుండి విడిపించాలి. అప్పుడు మాత్రమే అది స్వేచ్ఛగా ఇంతకు ముందు వలె విహరించగలదు. ఈ రోజున ఈ యొక్క వాక్యములు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా నీకు తెలియకుండానే ఏదో ఒక ఉచ్చులో పడిపోయావేమో. నువ్వు నమ్మిన వారే నీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ తో నిన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో.
నీవే మధ్యవర్తిగా ఉండి మాట ఇచ్చి అనుకోకుండా ఇరుకున పడిపోయావేమో. స్నేహితులను నమ్మిన కారణంగా చెయ్యని నేరం నీ పైన పడి శిక్షను అనుభవిస్తున్నావేమో. దేనికో ఆశపడి జరగబోవు పరిణామమును గ్రహించక ఇప్పుడు దాని నుండి బయటపడలేక దుఃఖిస్తున్నటువంటి స్థితిలో ఈ రోజున నీ ఉండినట్లయితే, ఈ రోజు వాక్యము ద్వారా దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఎంతటి భయంకరమైన ఉచ్చులో ఉన్నప్పటికీ నీ చుట్టూ ఉరి బిగించుకున్నా నిన్ను రక్షించడానికి నేనున్నాను అని వాక్యము ద్వారా దేవాతి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఎటువంటి ఘోరమైన భయంకరమైన స్థితిలో నుండైనా ఆయన నిన్ను రక్షించి సురక్షితముగా నిన్ను ఉంచగలిగినటువంటి సమర్థుడు, నిన్ను విలిపించగలిగినటువంటి దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించాలి. అపవాది యొక్క కుతంత్రముల నుండి తప్పించుకుంటూ దేవునికి ప్రార్థించాలి. ఈ లోక యుగ దేవత మన కన్నులను కప్పకుండా మనము భద్రపరుచుకోవాలి. దేవుని యొక్క బలమైన రెక్కల నీడన మనము సేద తీరేవారముగా ఉంటే మనల్ని ఏ వ్యక్తి మోసపరచలేడని తెలుసుకుని దేవుణ్ణి మన ఆశ్రయ దుర్గముగా చేసుకుని సంతోషంగా జీవించువారముగా ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ప్రభువా మమ్మల్ని సురక్షితముగా నివసింపజేసే దేవుడవని, ఏ అపాయము మా యొద్దకు రాకుండా, ఏ యొక్క తండ్రి చిక్కుల్లో వలలో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడగల సమర్థుడవని వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో, నలిగిపోతున్న స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. ఏ వ్యాధి, ఏ బాధ, ఏ శారీరక బలహీనత బిడ్డలను ఆవరించకుండా ప్రభా మీ యొక్క బలముతో, మీ యొక్క శక్తి చేత వారిని నింపండి నా ప్రభా. అదే విధంగా ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి అయ్యా. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి తండ్రి. కుటుంబములో శాంతి లేక, సమాధానము లేక దుఃఖిస్తున్న బిడ్డలకు యేసు నామములో తండ్రి విడుదలను అనుగ్రహించండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను యేసు నామములో తొలగించండి నా ప్రభువా. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి నా ప్రభువా. స్కూల్ కి వెళ్తుండగా వస్తుండగా మీ యొక్క కాపుదలలో భద్రపరచండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. యవన వయస్సులో తండ్రి అయా మీ కాడిని మోసే భాగ్యాన్ని వారికి దయచేయండి నా తండ్రి. చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, ఆ డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోకుండా అయా మరి తండ్రి వ్యభిచార వ్యసనాలకు వారు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి తండ్రి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి ప్రభా. విధవరాల పక్షముగా వాద్యమాడండి తండ్రి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి ప్రభా. అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. మా భారతదేశమును మీరు దీవించండి అయ్యా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, అందరూ ప్రేమ కలిగి జీవించే కృపను వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. వారికి మీ యొక్క శక్తిని దయచేయండి, మీ బలమును దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి నా ప్రభా. అదే విధంగా దైవ సేవకులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు చేస్తున్న పరిచర్యనంతటిని తండ్రి మీకు ఆశీర్వాదకరముగా తండ్రి అయా ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. సువార్థికులను మీరు లేవనెత్తండి, మిషనరీస్ ని మీరు లేవనెత్తండి. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు అయా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. అదే విధంగా నా ప్రభా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన
చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.